స్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. సాయంకాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇక్కడ మనము దేవుని వాక్యాన్ని చూస్తుంటున్నాం. ఇక్కడ ఈ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం గమనించినట్టు కనుకైతే ఇక్కడ దావీదు ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఉపవాసం అనగా ఏం లేదు. ఉపవాసం ఎలా ఉండాలనే విషయాన్ని నేను ఇంతకుముందు తెలియజేశాను. ఇప్పుడు నేను తెలియజేస్తుంది ఏంటిదంటే, ఉపవాసం అనగా దేవుని సన్నిధి అనే మాట మరవకుండా దేవుని దగ్గరగా ఉండడం అనేది ఉపవాసం. నువ్వు దేవుని దగ్గర ఉన్నట్టు కనుకైతే అది నీకు ఉపవాసమే. అయితే దేవుని దగ్గర ఉండి ఏం చేస్తావు? నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలను. ఇప్పుడు దినమంతా ఉపవాసం ఉన్నారు అంటే అర్థం ఏంటిది? దినమంతా ప్రార్థనలో ఉన్నారు అని అర్థం. ఈ ఉపవాసం ఎప్పుడు ఉంటారు, ప్రార్థన ఎప్పుడు చేస్తారు అని కనుక మనం ఆలోచించినట్టు కనుకైతే వాళ్ళకు బాధ కలిగినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. బాధ ఉండాలి, బాధ లేకపోతే ఉపవాసం ఉండరు. ఇప్పుడు మనకి ఏదైనా కావాలి, మనకు మన మమ్మీ ఇస్తలేదు, ఇవ్వకపోతే ఏం చేస్తాం? నేను అన్నం తిననంట అంటామా? అంటాం కదా. మమ్మీ నువ్వు అది ఇచ్చిందాక నేను తినేదే లేదు అంటే దానికోసం నువ్వు ఉపవాసం ఉంటున్నావు అన్నమాట. ఆ విధంగా దేవుడి దగ్గరకు వచ్చినోడు కూడా దేవుని దగ్గర ఏదైనా కావాలని కోరుకుంటే ఉపవాసం ఉండి మొరపెట్టాలి, ఏడవాలన్నా అంటే మరి మీ మమ్మీ ఏడుస్తే కానీ ఇయ్యేది కదా, అది ఏడుస్తే ఇస్తుందా? ఏడవకపోతే ఈయనే చూస్తుంది. నువ్వు బాగా ఏడ్చినావు అనుకో, అమ్మో పోరుడు ఏడ్చి చచ్చిపోగలడు అని చెప్పేసి ఇచ్చేస్తుంది. అట్లనే మరి యేసయ్య దగ్గర కూడా ఉపవాసం ఉంటే చచ్చిపోతామేమో కదా అనుకుంటారు కొంతమంది. ఉపవాసం ఉంటే చచ్చిపోతామేమో కదా, మరి దేవుడు ఇచ్చడో ఇయ్యడో, ఆయన ఇవ్వకపోతే చచ్చిపోతాం కదా, ఉత్తపుణ్య ఆయనకి చచ్చిపోతాం కదా అనుకుంటారు. చచ్చిపోతుంది పీడ, ఈ లోకంలోకి వెళ్ళిపోతావు, మంచిగా దేవుని దగ్గర పోతావు. అది మరి ఇప్పుడు దావీదు ఏం చేసిండు ఇక్కడ? ఎందుకు ఉపవాసం ఉన్నాడు దావీదు అంటే, బిడ్డే జ్వరం వచ్చింది ఆయనకు బిడ్డ. అయితే ఆ బిడ్డ జ్వరం వచ్చినటువంటి బిడ్డ సావు బతుకుల్లో ఉన్నది. మరి ఇప్పుడు బతకాలామె అంటే ఏం చేయాలి? దేవుని దగ్గర మొరపెట్టాలి, ఏడవాలి, ప్రార్థన చేయాలి దేవుని దగ్గర. అలాగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఉత్తగా ప్రార్థన చేస్తే బాగుండదు కదా అని చెప్పేసి అన్నం తిండి ఇండి అన్ని నీళ్ళు కూడా మానేసి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తుండే ఆయన మనసులో? ఇక మనకి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చచ్చిపోయిన బిడ్డ బతికితేనే కానీ నేను లేవని ఇడికెళ్ళి అంటున్నట్టున్నాడు. ఆ బిడ్డ బతికితేనే కానీ నేను లేవని ఇడికెళ్ళి, నేను ఏడుస్తూనే ఉంటాను, నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను, నేను ఏది తినా అని ఆ విధంగా దావీదు ఉపవాసం ఉన్నాడు. ఎందుకున్నాడు అంటే తనకు ఏదో కావాలి, బిడ్డ బ్రతకాలే, ఉపవాసం ఉన్నది. నువ్వు నేను ఉపవాసం ఉంటున్నామా, లేకపోతే ప్రార్థన చేస్తున్నామా, లేకపోతే దేవుని సన్నిధిలో ఉన్నామా? సన్నిధి, ప్రార్థన, ఉపవాసం అన్నీ ఒకటే. ఉపవాసం ఉండి మరి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నామా? నీకేదైనా సమస్య ఉండొచ్చు, నీకు ఉద్యోగం రాకపోవచ్చు, నీకు పిల్లలు కలగకపోవచ్చు, నీ అప్పులు తీరకపోవచ్చు, నీ సమస్య పోకపోవచ్చు, నీ ఇంటిలో ఏదైనా సమస్య ఉండొచ్చు, నీ ఒంటిలో ఏదైనా సమస్య ఉండొచ్చు. మరి నీ సమస్య పోవాలంటే నువ్వేం చేయాలి? దేవుడి దగ్గరగా ప్రార్థన చేసుకుంటా ఏడ్చుకుంటా కూర్చోవాలి. లేదు ఊరంతా తిరిగి వస్తావు ఉపవాసం ఉండి అంటే కుదరదు. దేవుడి దగ్గర ఉండాలి, ప్రార్థన చేస్తుండాలి. ఆ ప్రార్థనకి సమాధానం నీకు 2 రకాలుగా వస్తుంది. ఒకటి, దావీదు బిడ్డ చచ్చిపోవచ్చు, బతకొచ్చు. చచ్చిపోయినా దేవునికి స్తోత్రం, బతికినా దేవునికి స్తోత్రం అనాలి. బతికితేనే చేయి, బతకపోతే ఏమంటారు కదా, అయితే చేయి కొడతారు, లేకపోతే సాగు కొడతారు అంటారు కదా. అట్ట కాదు, బతికినా చేయి కొట్టాలి, చచ్చినా చేయి కొట్టాలి. దావీదుకు దేవుడి గురించి తెలుసు కనుక మరి ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దామంటే, బిడ్డ చనిపోయిన తర్వాత కూడా దావీదు అప్పటిదాకా ఉపవాసం ఉన్నాడు. బిడ్డ చనిపోయిందని చెప్పగానే పోయి టకాటక భోజనం అన్నం వేసుకొని తినేసి అందరు అనుకుంటారు, అరే ఇప్పటిదాకా ఉపవాసం ఉన్నాడు, చచ్చిపోయిందని చెప్పగానే పోయి తింటున్నాడు ఈయన అనుకొని అడిగిరు కూడా. అరే ఏమయ్యా ఇప్పటిదాకా ఉపవాసం ఉన్నావు, ఇప్పుడు చచ్చిపోయింది అనగానే సంతోషంగా పోయి తింటున్నావు అన్నాడు. అరే ఇప్పటిదాకా నేను ఉపవాసం ఎందుకున్నా? బిడ్డ బతుకుతుందేమో, బతికిస్తాడేమో దేవుడు అని ఉపవాసం ఉన్నా. మరి ఇప్పుడు బిడ్డ చచ్చిపోయింది, ఎట్లాగో బతకదు కదా, మరి ఇంక ఉపవాసం దేనికి ఉండు?
తినేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి పోయి తినేసి. అంటే ఇక్కడ మనకు గమనించేది ఏంటంటే ఆన్సర్ వచ్చిందా రాలేదా? వచ్చింది ఆన్సర్. ఏమొచ్చింది? బిడ్డ చనిపోయింది. బతికినా కూడా ఆన్సరే, చనిపోయినా కూడా ఆన్సరే. అయితే సమాధానం అనేది దావీదుకు వచ్చింది. తర్వాత భోజనం చేశాడు. ఇప్పుడు భోజనం చేసిండా, బిడ్డ చనిపోయిందా, అది కాదు ఇక్కడ మనకు కావాల్సింది. మనము దేవునికి దగ్గరగా ఉండి మన పని కావాలంటే మనము నిష్టగా పట్టుదలతోటి దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటా తిండి తిప్పలు మానేసి ఆయన దగ్గరనే కూర్చున్నావా నువ్వేనడన్నా? నీకేమైనా సమస్య వచ్చిందా? మనిషి అయిన ప్రతి ఒక్కరికి సమస్య వస్తుందా రాదా? వస్తుంది. మరి సమస్య లేనోడు ఎవడని ఉన్నాడా? ఎవడు లేడు. ప్రతి ఒక్కరికి సమస్య వస్తుంది. మరి నీ జీవితంలో నీకు ఎన్నడైనా సమస్య వచ్చి ఉంటుంది కదా. మరి వచ్చినప్పుడు దేవుని దగ్గర ఉపవాసం ఉండి ఏడ్చినవా? నువ్వు ఉపవాసం ఉన్నావా అసలు? పోనీ ఉపవాసం లేకపోయినా ఏడ్చన్నా ప్రార్థన చేసినావా? ఒక అర్ధగంట సేపు అన్నా కూర్చున్నావా? ఒక దినమన్నా కూర్చున్నావా? ఒక 10 నిమిషాలన్నా కూర్చున్నావా? అదే టీవీ పెట్టుకొని సినిమా చూడడానికే 3 గంటలు కూర్చుంటామా? కూర్చుంటారు మనోళ్ళు. మేము కూర్చోలేమని చెప్తారు, అంతేగాని కూర్చుంటారు. 3 గంటలు కూర్చున్నావు. మరి 30 నిమిషాలు నువ్వు ప్రార్థనలో దేవుని దగ్గర ఎందుకు కూర్చోలేవు? నువ్వు కూర్చోకపోతే నీ రోగం ఎట్లా పోతుంది? నీ అప్పు ఎట్లా పోతుంది? నీ సమస్య ఎట్లా పోతుంది? అసలు నువ్వు దేవునికి బిడ్డవో కాదు. ఇప్పుడు తల్లి కొడుక్కి అన్నం పెట్టలేదు, తల్లి కొడుక్కి ఏదో ఇప్పియలేదంటే వాడు ఉపవాసం ఉండి మరి నేను అన్నం తినను, నాకు ఇచ్చిందాక అన్నం తినను ఆనే కూర్చుంటాడు గగ్గోలు పెట్టుకుంటా. కానీ ఊరి మీద తిరగడిపోయి ఒక దిక్కు కడుపు మాడుతుంటుంది, ఊరి మీద ఎక్కడ తిరుగుతాడు ఆనే కూర్చుంటాడు. అమ్మో ఈడ కూర్చొని ఏడిస్తేనే మమ్మీ భోజనం పెడుతుంది, బయట పోయి ఏడిస్తే పెడుతుందా? బయట పోయి ఏడిస్తే పెడుతుందా? భోజనం పెట్టదు. అమ్మో ఈయనే కూర్చొని ఏడుద్దాం అని చెప్పేసి ఆన్నే కూర్చొని ఏడిస్తే భోజనం పెడుతుంది. మరి మీ మమ్మే ఆన్నే కూర్చొని ఏడిస్తే భోజనం పెట్టింది. మరి దేవుడి దగ్గర ఏడిస్తే నీ రోగం తీసేయడా? నీ అప్పు తీసేయడా? నీ సమస్య తీసేయడా? నీ తాగుడు తీసేయడా? నీ డ్రామా అంతా తీసేస్తాడు ఆయన. మొత్తం డ్రామాలన్నీ తీసేస్తాడు. ఆయన దగ్గర ఉండి ఏడవాలంటే ప్రార్థన చేయాలి. ఆయన దగ్గర ఉండి ప్రార్థన చేయాలి. పొద్దున కూర్చొని సాయంత్రం దాకా. మరి కొందరు 6 రోజులు కూర్చుంటారు, 7 రోజులు కూర్చుంటారు, 3 రోజులు కూర్చుంటారు, ఒక్కరోజు కూర్చుంటారు, ఉపవాసం ఉంటారు. దేవుడు నేను అడిగింది దేవుడు ఇవ్వాలి నాకు, ఆ కోరిక మీద కూర్చుంటారు. అట్లా దావీదు కూర్చున్నాడు, విజయం సాధించుడు, ఉపవాసంలో ఉన్నది, విజయం వచ్చింది. ఏం విజయం వచ్చింది? బిడ్డ బతికిందా? లేదు, చచ్చిపోయింది. అది కూడా విజయమే. దేవుని చిత్తం ఉంటే భక్తులు, దేవుని చిత్తం ఉంటే చచ్చిపోతుంది. మనం ఏదైనా అడుగుతాం, దేవుని చిత్తం ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదు. ఇప్పుడు ఈ పాప ఉన్నది, నాకు ఏరోప్లేన్ కావాలా ప్రభా అన్నది అనుకో, తల్లి అయితే టప్మని ఒకటి కొడుతుంది. ఏం గీతలేవు, ఏరోప్లేన్ కావాలా నీకు అంటది. అదే ఏసై కొట్టాడు, ఏరోప్లేన్ ఇయ్యాడు. ఎందుకు ఇయ్యాడు? తల్లి అయితే ఏరోప్లేన్ కావాలా నీకు అని కొట్టింది. ఏసై కొట్టాడు, ఏరోప్లేన్ ఇయ్యాడు. ఎందుకు ఇయ్యాడంటే, అరే ఏరోప్లేన్ నీకెట్టిస్తాడు? నీకు ఏరోప్లేన్ కాదు చూసినావు అంతేగాని నీకు డ్రైవింగ్ చేయడం రాదు, నీకు కొనడానికి రాదు, నీకు చాలా ఉంటాయి అవన్నీ. అందుకే ఆయన ఇయ్యలేడంటే అర్థం ఏంటిది? సమాధానం వచ్చిందని. సమాధానం, మనకి ఏరోప్లేన్ అవసరం లేదని. మనకేం కావాలా? చాక్లెట్ కావాలి, అంతే. చాక్లెట్ ఇస్తే తింటాం, మంచిగా చాక్లెట్ కొనుక్కొచ్చుకుంటాం. కానీ ఏరోప్లేన్ 10 రూపాయలు ఇచ్చి కొనుక్కొచ్చుకోపోరా అంటే వస్తుందా ఏరోప్లేన్? రాదు కదా. అట్లా అందుకని జాగ్రత్తగా మనం గమనించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇక తన బిడ్డ బాగు కొరకు ప్రార్థన చేసిండు ఆయన, బాగాలేదు, చచ్చిపోయింది అంటే సమాధానం వచ్చింది. రెండవదిగా తన యందు కనికర పడతాడేమో దేవుడు అని ప్రార్థన చేసిండు. ఎందుకు ప్రార్థన చేసిండు? దేవుడు దయ చూపిస్తాడేమో. మా అమ్మ దగ్గరనే కూర్చొని ఏడిస్తే మా అమ్మ చూసి దయ వచ్చి అన్నం పెడుతుందేమో అనుకుంటాం కదా. అమ్మ దగ్గర కూర్చొని ఏడిస్తే చాలా ఏడిస్తే ఊకనన్నా ఎక్కెక్కి రాకపోయినా ఎక్కెక్కి ఏడ్చినాం అనుకో, యాక్టింగ్ చేసినాం అనుకో, అమ్మో ఇంక నిజంగా ఎక్కెక్కి ఏడుస్తున్నట్టు వీడని అన్నం పెట్టేస్తుంది. అట్లనే దేవుని దగ్గర కూడా మనం ఏడిస్తే మనకి ఏది కావాలని ఇస్తాడు. కనికర పడతాడు, దయ చూపిస్తాడు, ప్రేమ చూపిస్తాడు, నీకు కావాల్సింది ఇచ్చేస్తాడు. ఒకటవది ఏంటిదంటే నీకేమైనా కావాలంటే ఏడవాలి. రెండవది ఆయన దయ కొరకు ఏడవాలి, ఆయన దయ చూపిస్తాడు. మూడవది
బ్రతికిస్తాడేమో అని ఏడ్చాడు దావీదు. బిడ్డను బ్రతికిస్తాడేమో అని ఏడ్చాడు. అంటే నువ్వు కోరుకున్నది దేవుడు ఇస్తాడేమో అని ఏడవాలి. నువ్వు ఏదో కోరుకున్నావు, ఉద్యోగం కోరుకున్నావు, లేదా నీ రోగం పోవాలని కోరుకున్నావు. కోరుకోవడం కాదు, రోగం పోతుందేమో అని ఏడవాలి. ఒకటి రోగం కొరకు ఏడవాలి, ఆయన దయ కొరకు ఏడవాలి, రోగం పోతుందేమో అని ఏడవాలి. నాలుగవదిగా దేనికోసం ఏడవాలంటే దేవుడు ఆయన మనసు మార్చుకుంటాడేమో అని ఏడవాలి. మీకు నేను అర్థమయ్యే విధంగా చెప్తున్నా. తల్లి దగ్గర కూర్చొని అన్నం కొరకు, ఇప్పుడు ఫస్ట్ ఏంటిది అన్నం కొరకు ఏడవాలి, రెండవది ఏంటిది ఆమె దయ కొరకు ఏడవాలి, మూడవది ఏంటిది పెడుతుందేమో అన్నము అని ఏడవాలి, నాలుగవది ఏంటిది అమ్మ మనసు మారుతుందేమో అని ఏడవాలి. ఎన్ని రకాలు ఉంది ఇప్పుడు? ఈ 4 రకాలుగా నువ్వు తల్లి దగ్గర కూర్చొని ఏడ్చినావనుకో, అంటే నువ్వు దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేసినావనుకో, తప్పకుండా నీకేం కావాలంటే అది ఇస్తాడు. అది ఇస్తాడు అని మనం నమ్మాలి. ఇప్పుడు మా అమ్మ మనసు మార్చుకొని నాకు అన్నం పెడుతుంది అని నువ్వు ఎట్లా అనుకుంటున్నావో, అట్లనే దేవుడు కూడా మనసు మార్చుకొని మనం కోరుకున్న ఇస్తాడని మనం నమ్మాలి. నమ్మితే అమ్మ అన్నం పెడుతుంది, దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు. అది 4 రకాలుగా. ఇక ఎందుకు మనము గగ్గోలు పెట్టాలి, ఎందుకు తల్లి దగ్గరకు వచ్చి బాగా ఏడవాలి అంటే, ఒకటి ఏం చూడాలంటే, ఒకటి దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ 4 విషయాలు ఇంకా కొంచెం లోతులకు వెళ్ళాలంటే ఏం చేయాలంటే, నువ్వు ఒక రూమ్లో పోయి తలుపు పెట్టుకొని ఏడ్చుకుంటూ కూర్చోవాలి. అంటే ప్రార్థన చేసుకుంటూ కూర్చోవాలి. అదే ఈ లోకంలో మీ అమ్మ అయితే వాయమ్మయుడు లోపల పోయి తలుపు పెట్టుకున్నాడు, ఏం చేస్తాడో ఏం సంగతో అని చెప్పి ఏం చేస్తుంది? అరే తలుపు తీరా అని కొడుతుందా లేదా? తలుపు తీరా అని కొడుతుంది. అట్లనే నువ్వు లోపలికి పోయి తలుపు వేసుకొని గెడేసుకొని నువ్వు ప్రార్థన చేసుకుంటా కూర్చున్నావంటే, దేవుడు తప్పకుండా అమ్మ వీడు ఒంటరిగా కూర్చున్నాడు, వీడు ఏమైనా చేసుకుంటాడేమో అని ఆయన కూడా నీ మీద కనికరం చూపించి, నీ మీద జాలి చూపించి నీకు కావాల్సింది ఇచ్చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి ఏకాంతంగా పోయి ప్రార్థన చేయాలి, అందరు ఉండంగా కాదు. లోపల రూమ్లో పోయి గదిలో పోయి గెడేసుకొని ప్రార్థన చేయాలి. రెండవదిగా రాత్రంతా నేల పడిపోయి ప్రార్థన చేయాలి. కొందరు కింద ఇస్తే ఇక బయట ఉండి ఏడుస్తూ ఒకెత్తు, లోపల రూమ్లో పోయి గదిలో పెట్టుకొని బోర్ల పడి దొర్లుకుంటూ ఏడిస్తే ఇంకెట్లుంటుంది? అరే పోరోడు సప్పుడు చేస్తలేడు, ఏం లేదు కానీ లోపల ఏడుస్తున్నట్టు వినబడుతున్నది, గిన్నెల సప్పుడు వినబడుతున్నది. అంటే గిన్నెల సప్పుడు వినబడుతుందంటే వాడు అక్కడికి బొరుతుండు కదా, ఏడ్చుకుంటా బోరుతుంటాడు. కాబట్టి దేవుడు చూస్తాడు ఏంటంటే, అమ్మో వీడు ఒంటరిగా పోవడమే కాకుండా కింద వాడు దొర్లుకుంటూ ఏడుస్తున్నాడు వీడు అని యేసయ్య చూస్తాడు. జాగ్రత్తగా గమనించాలి. దొర్లుకుంటే ఏడ్చేటోళ్ళని చూస్తాడు, ఒంటరిగా పోయి రూమ్లో తాళం పెట్టుకున్నోని చూస్తాడు. నీ సమస్య ఏంటి? రోగం ఉందా? నీకు చదువు చక్కగా రావడం లేదా? లేకపోతే అప్పులు ఉన్నాయా? లేకపోతే తిప్పలు ఉన్నదా? లేకపోతే అనారోగ్యం ఉన్నదా? లేకపోతే ఇంకేమున్నది? నీకు ఏం దరిద్రం ఉన్నది? అది పోవాలంటే నేరవాడి బోర్లాలు అంతే. ఇంకా యేసయ్య ఇస్తావా లేదా అట్లా. అది రెండవదిగా. మూడవదిగా బ్రతిమాలుకుంటూ వినయంతో అంటే లోపలికి అమ్మ అన్నం పెడతావో పెట్టవే అన్నం అనుకో, పెడతారా? అమ్మ చచ్చిపోయేటట్టున్నానే, అన్నం పెట్టే అంటే పెడతాయి. అట్లా కొంచెము వినయంతో మంచిగా అడగాల, ఏడ్చుకుంటూ అడగాల. కోపంతో అడగద్దు, వినయంతో అడగాల, బతిమాలు అడగాల. తర్వాత నేలపడి అనగా పశ్చాత్తాపంతో అడగాల. పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుంది తెలుసా? పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుంది అంటే, ఇక ఎక్కెక్కి ఏడుస్తుంటాం. ఇక పశ్చాత్తాపం, ఈ తప్పు మళ్ళీ ఒకసారి చెయ్య, నేను ఈ తప్పు మళ్ళీ ఈసారి తప్పు చేసినా ఇక లోపలికి వెళ్ళే మనం అనాలి, తప్పు మళ్ళీ చేసయ్యా, ఇక నేను తప్పు మళ్ళీ ఇది ఒక్కసారి చేసినా నన్ను క్షమించు. ఏం చేసినావు? తప్పు చేసినావు. ఏం చేసినావు? ఏదో సమస్యలో ఇరుక్కున్నావు, ఏదో అనారోగ్యంలో ఇరుక్కున్నావు, ఏదో తప్పులలో ఇరుక్కున్నావు. నువ్వు ఏడవాలి. ఎన్నడూ ఏడుస్తున్నావు నువ్వు? అసలు యేసయ్య దగ్గర ఎప్పుడైనా ఏడుస్తున్నా? యేసయ్య దగ్గర ఎప్పుడైనా ప్రార్థన చేస్తుండ్రా?
ఎప్పుడైనా ఒంటరిగా గదిలోకి పోయి ప్రార్థన చేసి కొట్టుకొని చచ్చినవా? ఎన్నడూ కొట్టుకొని చస్తలే. బగ్గనే తింటున్నాము. ఎట్లుంటున్నాం? మాట్లాడదో బాగానే తింటున్నాము, మంచిగా నున్నగా ఉంటున్నాము. ఏడుపు రాదు, ఏం రాదు. చదువు కూడా చక్కగా రాదు, తిండి కూడా పెడతారా? చదువు చక్కగా రాకపోతే తిండి కూడా పెట్టారు, తిండి కూడా పెట్టారు. అందుకే యేసయ్య దగ్గర ఇవన్నీ ఉండాలా. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఒంటరిగా ప్రార్థన చేయాలి, తర్వాత నేల మీద పడి దొర్లి ప్రార్థన చేయాలి, బతిమాలుకుంటూ మంచిగా మాట్లాడి ప్రార్థన చేయాలి, నేలబడి పశ్చాత్తాపంతో అంటే ఎక్కెక్కి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తేనే నీ తప్పు పోతుంది. లేకపోతే అట్లనే ఉంటుంది. నువ్వు ఎన్ని రోజులు అయినా కానీ కూడా మరిగా తప్పించుకొని తిరగాల్సి వస్తుంది కొన్ని విషయాలు. అది తర్వాత ఏమంటాడు, భోజనము చేయకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేసిండు దావీదు. భోజనం చేయలేడు, ఉపవాసం ఉన్నాడు. మరి నువ్వు ఉపవాసం ఉన్నావు, నేల మీద కొట్టుకుంటున్నావు. తర్వాత ఎవ్వరి మాట వినక దేవునితో మాట్లాడటానికి ఇష్టపడాలి. రూమ్లో పోయి తలుపు పెట్టుకున్నామంటే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళని వీళ్ళని చూద్దామని కిటికీలకెళ్ళి, అది కాదు, కిటికీలకెళ్ళి చూడక, ఇక కిటికీలు అన్నీ బంద్ చేయి, ఒంటరిగా కూసో. దేవుని మాట, నీ ఎవ్వరి మాట వినకుండా దేవునితోటి మాట్లాడడానికి ఇష్టపడాలి. అంటే దేవునితోటి ప్రార్థన చేయడానికి, దేవునికి ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన మన ప్రార్థన వినడానికి మనం ప్రార్థన చేయాలి. ఇక ఎవరి మాట వినబడొద్దు మనకు చుట్టుపక్కల. దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆయనతోటే మాట్లాడాలి. తర్వాత ఇంకొక మాట ఏంటిది, నేలబడ్డము, ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినాం కదా. ఈ అన్నిట్లలో ఏడుపున్నది. ఏడ్చుకుంటూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం, దేవుని కనికరం కోసం ప్రార్థన చేయడం, దేవుని మీద ఆశ పెట్టుకొని, ఆశ ఉండాలి. అమ్మ అన్నం పెడుతుంది, ఎట్లయినా పెడుతుందిలే, ఏడుపు చూసి ఎట్లయినా పెడుతుందిలే అని నీకు ఆశ ఉంటేనే పెడుతుంది. ఇక పెడుతుందో లేదో మనం ఏడుపు పని చేసి సపదా కూర్చుందామని మూల కూర్చున్నాం అనుకో, అమ్మ ఈడు ఏడుపు మానేసి కూర్చున్నట్టున్నాడు, ఇంకేం పెట్టేది లేదంట. అట్లా కాదు, ఆశ పెట్టుకొని ప్రార్థన చేయాలి. శక్తి అంతా కూడగట్టుకొని ప్రార్థన చేయాలి. శక్తి అంతా కూడగట్టుకొని అంటే బాగా మనకి ఎండబెడితే మాట వస్తుందా? తిండి తినకుండా తిండి మనకు పెట్టలేదు అనుకో, మనకు మాట వస్తుందా? మాట రాదు, మనకు మాట్లాడనీకి రాదు, ఏడవనీకే కూడా రాదు. అట్లా ప్రార్థన చేయాలి. ఒక్కసారి ఆలోచించుకోవాలి మనం. నేను ఒక తప్పు చేసిన యేసయ్య, నేను ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థనలో ఒంటరితనం ఉన్నదా? నా ప్రార్థన రాత్రి అంతున్నదా? నా ప్రార్థన దినమంతున్నదా? నా ప్రార్థనలో నేను నిన్ను బతిమాలి వినయంతో ప్రార్థన చేస్తున్నానా? నేను నేల మీద పడి దొర్లుకుంటూ ప్రార్థన చేస్తున్నానా? నేను అన్నం బగ్గ తిని ప్రార్థన చేస్తున్నానా, తినకుండా ప్రార్థన చేస్తున్నానా? మనం అర్థం చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. తర్వాత అందరి మాట వినుకుంటా ప్రార్థన చేస్తున్నానా, వినకుండా ప్రార్థన చేస్తున్నానా? నీ మాట కోసం నీతోటి మాట్లాడడానికి నేను ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం ఉన్నా, ఏడుస్తున్నా, నీ కనికరం కావాలా, నీ మీద ఆశ పెట్టుకున్నా. నాకు ఇక శక్తి లేదు, మాట రావడం లేదు, ప్రార్థన రావడం లేదు, అయినా కానీ నేను ప్రార్థన చేస్తున్నా. యేసయ్య దగ్గర ప్రార్థన చేయాలంటే ఇవన్నీ ఉండాలి. లేదు పూర్తిగానే యేసయ్య నీకు స్తోత్రం, నాకు ఆత్రమే వెళ్ళిపోతున్నాయి నేను అని చెప్పి వెళ్ళిపోయామనుకో, ఏం రాదు. యేసయ్య నీకు స్తోత్రం, నాకు ఆత్రం, ఏడుకోపోతున్నావు. ఇక నీ పని మీద నువ్వు ప్రార్థన చేయమంటే దగ్గర కూర్చోలేవు, ప్రార్థన చేయమంటే ఏడుస్తలేవు, ప్రార్థన చేయమంటే రూమ్లు ఉంటలేవు. నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు, బిర్యానీలు తింటున్నావు, ఇంకేం తింటావు? ఇష్టం వచ్చినవి అన్నీ తింటావు, లాస్ట్లో బిర్యానీ కూడా తింటావు. అంతే కదా, లాస్ట్ బిర్యానీ కదా. ఇక చిన్న అన్నీ తినుకుంటే బిర్యానీ కాడిపోతావు. అన్నీ బాగానే తింటున్నావు, మరి అన్నీ బాగానే తినుకుంటా నువ్వు యేసయ్య దగ్గరికి రావాయే, నీకు ఆత్రమాయే, యేసయ్యకి స్తోత్రమాయే. ఇక నీకు ఎట్లా వస్తుందాయే? నీకు చదువు ఎట్లా వస్తుంది, నీకు తిండి ఎట్లా వస్తుంది, నీకు పుస్తకాలు ఎట్లా వస్తాయి, నీకు డబ్బులు ఎట్లా వస్తాయి, నీ అప్పులు ఎట్లా తీరుతాయి, నీకు కడుపు ఎట్లా నిండుతుంది? ఎట్లయితే అన్నీ సున్ననే.
ఏసఐ దగ్గరికి వచ్చేటోళ్ళకి అందరికి ఇట్లనే ఉంటుంది. ఏసఐ నీకు స్తోత్రం, నాకు ఆత్రం వెళ్ళిపోతున్నా అనుకుంటా పోతూనే ఉంటారు. ఇక అట్లుంటుంది. ప్రార్థన చేయరంటే అమ్మో అంతసేపు ప్రార్థన, రండ్రా సీరియల్ చూద్దాం కూర్చొని మంచిగా అంటే మొత్తం అందరం వచ్చి కూర్చుంటాం. ఒక సినిమా చూద్దాం చాలా బాగుంది రండి అందరం కూర్చుందామంటే అబ్బా అందరు కూర్చొని ఏం నవ్వుకుంటా చూస్తారో, నవ్వుకుంటా చూస్తావు. రేపు పుస్తకాలు లేవు చర్చి, అది ఏది స్కూల్కి పోగానే టీచర్ పుస్తకాలు తెలియకుండా పట్ట కొడుతుంది. ఏమన్నా పుస్తకాలు తీసుకురాలేవు, డబ్బులు లేవు, కూర్చోవు. ఎట్టొస్తాయి డబ్బులు? సినిమా చూసుకుంటే కూర్చున్నావు, నిన్నంతా వస్తుందా? నీకు రోగం పోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రోగం పోవాలంటే ఐస్ క్రీమ్ తింటున్నావు. రోగం పెట్టకపోతుంది, ఐస్ క్రీమ్ తింటావు, పోదు, రోగం మళ్ళీ వస్తుంది. అది రోగం మన చుట్టం లాంటిది, పోతుంది మళ్ళీ అప్పుడప్పుడు వస్తుంది. బాగున్న వాడిని పలకరిస్తుంది వచ్చి, బాగున్నా అంటే బిడ్డ నేను వండబెట్టి తీయాలని ఆ రోజు వండబెడుతుంది. ఎట్లా వండబెట్టాలరా అంటే ఆయన చెప్తుంది, ఒక ఐస్ క్రీమ్ తెచ్చుకొని తినరా నువ్వు అంటే వాడు పోయి ఐస్ క్రీమ్ తెచ్చుకొని తింటాడు, అది వండబెట్టేస్తుంది. అందుకని రోజుకోసారి పలకరిస్తాడు దయ్యం కాడు, రోజుకోసారి పలకరిస్తాడు. బాగున్నావు ఆను అంటాడు, బాగున్నా అంటాడు. నువ్వు బాగున్నావు అంటే వాడు నీకు ఏమైనా వేసి నేను వండబెట్టేస్తాడు. అందుకని ఆ పని కాకుండా యేసయ్య దగ్గర ప్రార్థన చేసేది మనం నేర్చుకోవాలి. చాలామందికి ప్రార్థన తెలుసు, దేవుని వాక్యం తెలుసు, అన్నీ తెలుసు. యేసయ్య నీకు స్తోత్రం, నాకు ఆత్రం, అంతే. ప్రార్థన లేదు, యేసయ్య దగ్గర అడిగేది లేదు. అడిగితే నీకు స్తోత్రం అంతే, చెప్పినా కదా. స్తోత్రం అంటే ప్రార్థననే చెప్పినా కదా, అయిపోయింది. ఇంకేంటిది? ఇక నా పని చూసుకుంటున్నా. ఏం పని చూసుకుంటున్నావు నువ్వు? నీ రోగం అంటేనే ఉన్నది, నీ సమస్య అట్లనే ఉన్నది, నీకు చదువు చక్కగా రాదు, నీకు తిండి సరిగ్గా లేదు, అన్నీ అట్లనే ఉంటాయి. మళ్ళీ మనకు చాలా స్పీడ్ ఉంటాం మనం, అది విషయం. ఇక ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి. మనకి డబ్బులు పోయినాయి, తిరిగి మళ్ళీ రావాలి. మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేస్తే పోయిన డబ్బులు రాలే అంటే నీకు సమాధానం వచ్చినట్ట, సమాధానం రానట్ట? నీకు పోయినాయి రావు అన్నమాట. అంటే సచ్చినోడు బతకడు అని, దొంగ ఎత్తుకపోయింది మళ్ళీ నీకు దొరకది అని, అట్లా. అది నీకు ఆన్సర్, సమాధానం. పోయినోడు తిరిగి రాడనేది తెలుసుకోవాలి నువ్వు. అంటే పోయింది మళ్ళీ రాదని తెలుసుకోవాలి. ఒకవేళ వస్తే నీ అదృష్టం, ఒకవేళ ఒక్కోసారి వస్తుంది దొరుకుతుంది, మళ్ళీ ఒక్కోసారి దొరకకపోయినా అది నీ అదృష్టమే, దొరికిన నీ అదృష్టమే. తర్వాత నేల నుండి లేచి అనగా అన్నిటిని మార్చి కొత్త జీవితం. అంటే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు మంచిగా సంతోషంగా ఉండి దేవుణ్ణి ఆరాధించాలి, ఆయనను ప్రార్థించాలి. తప్పకుండా దేవుని మందిరానికి రావాలా, దేవుని మందిరంకి వచ్చి దేవుడు చెప్పింది వినాలా. నేను దేవుడు చెప్పింది వినేదేమున్నది, ఇంట్లోనే నాకు అన్నీ తెలుసు కదా, నేను ఇంట్లోనే వండుకుంటా, మందిరానికి పోయేది ఉన్నదా? చర్చికి ఎందుకు పోయేది? ఇంట్లో వండుకుంటే అయిపోయా. బైబిల్ చదువుకొని, బైబిల్ చదువు వస్తుంది, నాకు చదువు వస్తుంది, బాగానే చదువు వస్తుంది. మరి చదువు వచ్చినప్పుడు మార్కులు ఎందుకు తక్కువ వస్తుంది? చదువు వచ్చినప్పుడు మనకు రోగం ఎందుకు వస్తుంది? చదువు వచ్చినాక అప్పులు ఎందుకు చేస్తున్నాం? చదువు వచ్చినాక తిప్పలేందుకు పడుతున్నాం? చక్కగా చదువుతలేం మనం, చక్కగా ప్రార్థన చేస్తలేం, చక్కగా యేసయ్యతోటి మాట్లాడతలేం మనం. యేసయ్యతోటి మాట్లాడనీక మనకు టైం లేదు. తర్వాత వస్తా ప్రభు, తర్వాత వచ్చి ప్రార్థన చేస్తా అని వెళ్ళిపోతూనే ఉంటాడు. అట్లాగా ప్రార్థన చేయాలి. దేవునికి మొక్కి అనగా దేవుని ఆదరణ కోసం ఎదురు చూస్తుండాలి. ఆయన ఎప్పుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడా, ఎప్పుడు మన సమస్య తీసేస్తాడా అని రోజు ఎదురు చూస్తుండాలి. నువ్వు దాన్ని మరవకుండా. ఇప్పుడు నీకు ఏదైనా కావాలంటే నువ్వు రోజు గుర్తు చేసుకోవాలి దాన్ని. అమ్మో నాకు పలానా సైకిల్ కావాలి, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సైకిల్ నీకు కనబడుతుండాలి కళ్ళకు. సైకిల్ కావాలి ప్రభువా, సైకిల్ కావాలి ప్రభువా, సైకిల్ కావాలి ప్రభువా. రోగం పోవాలి ప్రభువా, రోగం పోవాలి ప్రభువా. అప్పు తీరాలి ప్రభువా, అప్పు తీరాలి ప్రభువా, అప్పు తీరాలి. ప్రార్థన. మనం ఒక దగ్గర చిన్న పెన్సిల్ అప్పు తీసుకున్నా అది అప్పే కదా, మళ్ళీ ఇస్తారా అని అప్పు తీసుకుంటాం కదా, మళ్ళీ ఇచ్చేస్తాం కదా, అది అప్పే, మళ్ళీ ఇచ్చేయాలి మనం. అది ఆ విధంగా ఆయన ఆదరణ ఎప్పుడు మనకు ఆదరిస్తాడో అప్పటిదాకా మనం అడుగుతూనే ఉండాలి. ఆయన ఆదరించే దినం వరకు అడుగుతూనే ఉండాలి. మళ్ళీ ఆయన దగ్గర వచ్చి ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎప్పుడు దాకా చేయాలి? ఇచ్చిన దాకా చేయాలి. యాకోబు ఏం చేసిండు? దేవదూతలు పైకి పోతుంటే కాలు పట్టుకున్నాడు.
నన్ను దీవించిన దాకా నేను ఇడిచేదే లేదు అన్నాడు దేవదూత దేవుణ్ణి. అంటే దేవుడు అన్నాడు, అరే వదులురా బాబు అంటే వదలలేదు. ఆఖరికి ఆయన నడుము మీద అంటే ఈ నడుము ఇరిగిపోయింది, తొడగూడు ఇరిగిపోయింది. అంటే దేవుడు కొన్నిసార్లు మనకి యాక్సిడెంట్ చేస్తాడు, కొన్నిసార్లు మనని ఇబ్బందులు పెడతాడు. అయినా కానీ మనం ఇడిచేది లేదు. ప్రభా నువ్వు నాకు ఇచ్చిందాకా నేను ఇడికి లేచేది లేదు. ఒక పెద్ద మనిషి అన్నాడు, ఏమన్నాడు తెలుసా, దేవుడు ఇచ్చిందాకా నాకు ఇస్తున్నాడు కనుక నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఏం పని చేస్తావయ్యా? ఏం లేదు, ఆడ ఒక బోర్డు పెట్టి ఒక రూమ్ కట్టుకొని దానికి ఒక చిన్న కిటికీ పెట్టి ఆడ ఒక బోర్డు పెడతా, మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే ఇంట్లో ఒక చిట్టి రాసి లోపల పడేయండి, నేను ప్రార్థన చేస్తాను మీకోసం అని చెప్పి బోర్డు రాసి పెడతాడంటాడు. అయితే ఎవరన్నా అట్లకి వెళ్ళిపోయేటోళ్ళు చూసి ఆ బోర్డు చూసి ప్రార్థన చేస్తాడంటే అని చెప్పేసి చిట్టి పారేయాలి లోపలికి. ఆయన ప్రార్థన చేస్తాడు. ఆయన ఎట్లాంటి ప్రార్థన చేస్తాడు? నీళ్ళు తాగకుండా, తిండి తినకుండా ఆ గదిలో ఉండే ప్రార్థన చేస్తాడంట. నేను అడిగాను, ఒకవేళ మరి ప్రార్థన చేసి చచ్చిపోతే నువ్వు, తిండి తింటలేవు, నీళ్ళు తాగుతలేవు కదా, చచ్చిపోతే నువ్వు అన్నా. చచ్చిపోతే చచ్చిపోయే, దేవుని దగ్గరికి పోతా నేను సంతోషంగా, కానీ ప్రార్థన చేస్తా కదా, కొంతమందికి ఆశీర్వాదం వస్తుంది కదా, వాళ్ళందరి కోసము నేను ఇట్లా ప్రార్థన చేస్తాను అన్నాడు. అంటే వీరుల కోసం చేస్తున్నాడు ఆయన. మనమేమి మన కోసమే చేసుకోవాలంటున్నాం. ఇప్పుడు దావీదు తన కోసమే చేసుకున్నాడు, తన బిడ్డ కోసం చేసుకున్నాడు. మనం మన సమస్య కోసం చేయాలి, మన అన్నం కోసం, మన బట్టల కోసం, మన ఇరుగు పొరుగు వారి కోసం, మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం, మన ప్రధానమంత్రి కోసము, మన రాష్ట్రపతి కోసము, మనకున్న ముఖ్యమంత్రుల కోసము, గవర్నర్ల కోసము, ప్రభుత్వ పరిపాలకులు అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. అందరు మంచిగా ఉండాలా, అందరు ఆరోగ్యంగా ఉండాలా, అందరూ మంచి జ్ఞానంతో ఉండాలా, అందరూ బ్రతికి జీవించి ఉండాలా, వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయాలి. హాస్పిటల్ ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి మనం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి మనం. అలాగే మన పోలీసుల కోసము, మన మున్సిపల్ కార్మికుల కోసము, మనకు ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన చేస్తే చుట్టూ అందరు మంచిగా ఉంటారు, మధ్యలో మనం కూడా మంచిగా ఉంటాం. మనం ప్రార్థన చేయలేదంటే ఎవరు బాగుండరు, మనం కూడా బాగుండం. అట్లా కాకుండా మనం అందరం ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. అలాగూ దేవుడు ఏదైనా ఇవ్వాలి అంటే, నీకేదైనా కావాలి అంటే దేవుని దగ్గర గట్టిగా ప్రార్థన చేయాలి. ఇచ్చిందాక వదలొద్దు, ఇచ్చిందాక వదలకుండా గట్టిగా ప్రార్థన చేస్తే నీకు ఏ సమస్య ఉన్నా పోతుంది. అది పోతుందా పోదా, మరి పాస్టర్ గారు అబద్ధం చెప్తున్నాడేమో అని అనుకుంటారేమో. మీరు పరీక్ష చేసి చూసుకోండి. కొన్నిసార్లు మీరు పరీక్ష చేసి చూసుకుంటే మీకు అర్థమవుతుంది, వస్తుందా పోతుందా. తప్పకుండా దేవుడు మీ ప్రార్థనకు సమాధానం ఇస్తాడు, మీకు విజయం ఇస్తాడు, మీరు అనుకున్నది సాధిస్తారు. అలాగే దేవుడు మీకు సహాయం చేసి నడిపించునుగాక, దీవించునుగాక. ఆమేన్.